హనుమకొండ జిల్లా ఫాతిమా నగర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఫాతిమా నగర్ బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. దీంతో హనుమకొండ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారిపై రెండు వైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ధర్నా నిర్వహిస్తున్న బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. వైఫల్యాన్ని ఇక్కడ క్లియర్గా కొట్టినట్టు అవుపడుతూ ఉన్నది. గత 7 సంవత్సరాల నుంచి కాజీపేట రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ప్రారంభించిందో 4 సంవత్సరాల నుంచి పనులు పెండింగ్ పెట్టడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో 2.5 సంవత్సరాల నుంచి కూడా దీని పనులు కూడా ఇప్పటి వరకు ఏమీ చేయడం లేదు. దేనికనంటే కేంద్ర ప్రభుత్వం మీద సాగు చూపెడుతున్నారు, వాళ్ళు ఏదో పర్మిషన్ ఇస్తలేరని. నువ్వు చేయాల్సిన పనులు చేయక పిల్లై కంపెనీకి 11 కోట్లు ఇచ్చేది ఉండేగా దానిలో 1 కోటి రూపాయలు ఇవ్వడం, అప్పుడిని ఇప్పుడిని డబ్బులు ఇవ్వడం ద్వారా వాళ్ళకు మెటీరియల్ తెచ్చుకోనికి డబ్బులు ఇవ్వకపోవడం కారణంగా ఈ పనులు పెండింగ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు మాకు కేంద్రం నుంచి రైల్వే శాఖ నుంచి కూడా వాళ్ళు చాలా ఫోర్స్ చేస్తూ ఉన్నారు. మీరు కూడా వాళ్ళ మీద ప్రెషర్ పెట్టండి అని అడుగుతూ ఉన్నారు. కాబట్టి మేము సిద్ధంగా ఉన్నాము, ఇది కంప్లీట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వాళ్ళు అన్నా కానీ వీళ్ళు ఇప్పటి వరకు కూడా పెండింగ్ బకాయిలు ఇవ్వలేదు. కాబట్టి ఈ పని ఇట్లనే పెండింగ్ జరుగుతూ ఉన్నది. అందుకనే ఇవాళ మేము ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఇక్కడ రాష్ట్ర ఒక కార్యక్రమం తీసుకున్నాం. తెలుసు, ఇక్కడ ఒక చిన్న పంచర్ అయ్యి బండి ఆగినా కానీ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఈ ఒక్కరోజు